ఓకే నేను మీకు ఇది షేర్ చేశాను రిపోర్ట్ ని డ్రైవ్ లో ఉంటది చూడండి డివై హ్యాండ్స్ ఆన్ అని. ఓకే ఓకే సార్. సో ఈ రిపోర్ట్ ఫర్ సపోజ్ ఇలాంటి రిపోర్ట్ ఇచ్చారు సార్ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరిదో మీరు క్రియేట్ చేయమని కాదు, ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చారు ఎవరిదో లైక్ షేర్ చేశారు ప్రీవియస్ రిపోర్ట్. దీంట్లో ఏదైనా చిన్న చేంజ్ చేయమన్నారు అంటే ఫస్ట్ మనం రిపోర్ట్ ని ఎలా చూడాలి, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి డిక్ చేయటం. సో ఏ టైప్ నుంచి స్టార్ట్ చేసి చూడాలి రిపోర్ట్ ని. సో మనం ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళాం అనుకోండి, దీంట్లో మనకి ఒక పై చార్ట్ ఉంది మధ్యలో. ఇవి చూడగానే మనకి అండర్స్టాండ్ అయిపోవాలి ఏ టైప్ ఆఫ్ విజువలైజేషన్. సో ఇది ఒక పై చార్ట్, ఇక్కడ 4 కార్డ్స్ పెట్టారు. ఓకే దెర్ ఆర్ 4 కార్డ్స్. ఇది ఒక ఫనెల్ చార్ట్. సో ఇది ఒక స్లైసర్, డేట్ స్లైసర్, ఇది ఒక స్లైసర్, ఇది ఒక స్లైసర్, ఇది ఒక స్లైసర్, లైక్ 4 డిఫరెంట్ స్లైసర్స్ ఉన్నాయి. సో ఒక ఫనెల్ చార్ట్ ఉంది, సో లైక్ కార్డ్స్ ఉన్నాయి, ఒక పై చార్ట్ ఉంది. కింద చూస్తే మనకి తెలియకపోయినా కూడా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దీని మీద హైలైట్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ యూ టు ఈజీలీ రైట్, అది ఏంటి అనేది మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది రైట్. ఇక్కడ ప్లేస్ చేస్తే మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అది ఏ విజువలైజేషన్ అనేది, అది హైలైట్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ హియర్. అండ్ దీని మీద క్లిక్ చేసినా కూడా ఇట్ విల్ ట్రై టు హైలైట్ విత్ ద విజువలైజేషన్. ఇక్కడ మన ఏరియా చార్ట్ యూస్ చేస్తారు. ఓకే సో దాంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, లైక్ ఒక రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు దీంట్లోంచి ఎక్కడి నుంచి వచ్చినాయి ఫీల్డ్స్. సో దిస్ ఈస్ ద టేబుల్, అందుకే అది టిక్ మార్క్ ఎల్లోలో ఉంది. సో ఫీల్డ్స్ ఏమేమి వచ్చినాయి అనేది కూడా క్లియర్ గా చూపిస్తున్నారు చూడండి. ఈ టిక్ మార్క్ ఉన్నదే ఈ ఫీల్డ్ యూజ్ చేశారు దాంట్లో. సో అలాగే మీరు ఇక్కడ చూసారనుకోండి కన్వర్షన్స్ బై స్టేట్, ఇది ఒక మ్యాప్. దాంట్లో ఏమేమి యూజ్ చేశారు, స్టేట్, లెజెండ్ అంటే డిఫరెన్స్, లైక్ క్లోజ్డ్ 2 కలర్స్ వచ్చినాయి కదా, 2 కలర్స్ కి అంటే స్టేటస్ పెట్టి ఓపెన్ క్లోజ్. సో మీరు చూసారంటే ఓకే సో దాని గురించి మాట్లాడదాం, ఓవర్ గురించి మాట్లాడదాం. సో ఇది మన మెయిన్ అంటే లైక్ ఒక డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఇవి. సో దీంట్లో ప్రతి దాన్ని ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక క్యాల్కులేషన్ పట్టుకున్నారు అనుకోండి, లెట్స్ దీనికి పట్టుకున్నాను నేను. సో దీంట్లో ఏమున్నది అని వాల్యూ చూడాలి అనుకుంటే సో వాడు ఎక్కడి నుంచి వచ్చిందో క్లియర్ గా చూపిస్తున్నాడు. దిస్ ఇస్ ద జాబ్ ఐడి. సో ఇది ఏం ప్లేస్ చేశాడు, కౌంట్ ఆఫ్ జాబ్ ఐడీస్ అంటే నెంబర్ ఆఫ్ జాబ్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయో అనేది టోటల్ జాబ్స్ గా చూపిస్తున్నాడు. he was trying to understand how many jobs అంటే టోటల్ గా మన దగ్గర ఎన్ని జాబ్స్ ఉన్నాయి అంటే ఈ డేటా దేనికి సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకుంటే నాకు సోర్స్ కూడా ఇచ్చారు, సోర్స్ కూడా నేను మీకు ఇచ్చాను, ప్రొవైడ్ చేశాను. హాస్పిటల్ హెచ్ఆర్ మాట. హాస్పిటల్ అంటే హాస్పిటల్లో హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా ఇది. సో హ్యూమన్ రిసోర్సెస్ అంటే జనరల్ గా ఏముంటది, ఏ హాస్పిటల్లో ఎంతమంది కొత్తగా ఎంప్లాయీస్ ఎంతమంది పనిచేస్తున్నారు, సో వాళ్ళ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే కదా. హాస్పిటల్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, సో దాంట్లో స్పెషలిస్టులు ఏ స్పెషలిస్ట్ ఎంతమంది ఉన్నారు మనకి. సో దాంట్లో అకౌంట్ మేనేజర్స్ వైజ్ డేటా ఉంది, సేల్స్ కన్సల్టెన్సీస్ వైజ్ డేటా ఉంది, జాబ్స్ దాని యొక్క క్లోజర్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది కాబట్టి హాస్పిటల్లో కూడా హాస్పిటల్ రిక్రూట్మెంట్ డేటా మట్టిది. రిక్రూట్మెంట్ అంటే లైక్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా హాస్పిటల్ డాక్టర్స్ కానీ వేరే వాళ్ళని, సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే జాబ్స్ పడినవి అవి ఎన్ని క్లోజ్యూర్ అయినాయి అంటే హెచ్ఆర్ జనరల్ గా ఏం చేస్తుంది, సో అవి ఎన్ని క్లోజ్ అయినాయి, మన జాబ్స్ ఓపెన్ చేసినా ఎన్ని క్లోజ్ అయినాయి అన్ని, లైక్ ఇట్ విల్ ట్రై టు ట్రాక్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్లోజ్యూర్ అండ్ ఓపెన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ట్రాక్ చేస్తుంది. సో ఇట్స్ కంప్లీట్లీ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన ఓపెనింగ్స్, దాని యొక్క క్లోజింగ్ జాబ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే సో వీడు క్లియర్ గా చూపిస్తున్నాడు ఇవి మన దగ్గర ఉన్న టాప్ జాబ్స్ లైక్ టోటల్ జాబ్స్ ఇవి. సో దీంట్లో ఎన్ని క్లోజ్ అయినాయి, సో క్లోజ్ అయినాయి అంటే దెర్ విల్ బి ఏ ఫిల్టర్. సో మన డేటాని చెక్ చేసుకుంటే సో దెర్ ఇస్ ఏ ఆల్వేస్ ఏ ఫ్లాగ్, ఓపెన్ కి క్లోజ్ కి మనకి ఏదో ఒక ఫ్లాగ్ ఉండి ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు అది తెలుసుకోవాలి అంటే నేను ఎలా తెలుసుకుంటున్నానంటే లైక్ వెన్ ఐ వాంట్ టు రియల్లీ సి ఫ్లాగ్ ఎలాగా చెక్ చేయాలి అనుకుంటే నేను క్లోజర్ జాబ్ మీదకి వెళ్ళాను. క్లోజర్ జాబ్ మీదకి వెళ్ళిన వెంటనే ఒక ఇది కనిపించింది అనుకోండి. సో వెన్ యూ సీ దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ రైట్. సో ఇది మెజరా కాలమా, సో యూ నీడ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ఇట్. ఇప్పుడు మనం ఆ స్టేజ్ లో ఉన్నాం. సో మనం చూడగానే ఇది మెజరా కాలమా అనేది మనం ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది రైట్. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఏ మెజర్ ఆర్ ఏ కాలమ్, క్యాల్కులేటర్ కాలమ్. ఓకే సో ఇది మెజర్ అయితే సో వాట్ యూ నీడ్ టు సీ, సో వెన్ క్లిక్ ఆన్ ఇట్ దీని లోపల ఖచ్చితంగా ఫార్ములా ఉంటుంది. యూ నీడ్ టు సీ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇట్. సో మన ఫార్ములా చూస్తే వాడు ఏం చేస్తున్నాడు, కౌంట్ ఆఫ్ ది జాబ్ స్టేటస్ అంటే ఎన్ని జాబ్ స్టేటస్ ఉన్నాయి చూస్తున్నాడు. అంటే స్టేటస్ అనే కాలం ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది రైట్. సో స్టేటస్ అనే కాలం ఉంది. సో వేర్ యూ కెన్ నీడ్ టు సీ జాబ్ స్టేటస్, జాబ్ క్లోజ్యూర్ స్టేటస్ అంట. సో లెట్స్ సీ ఫ్రమ్ విచ్ టేబుల్ ఇట్ వాస్ కమింగ్. సో ఇదిగోండి జాబ్స్ క్లోజ్యూర్ స్టేటస్, దిస్ ఈస్ ద కాలం.
రైట్, సారీ, దిస్ ఇస్ ద కాలమ్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, సో వెన్ యూ సీ హియర్ బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి ఆ జాబ్ క్లోజర్ స్టేటస్ లో ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకుంటే, సో దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూస్తే, సో దాంట్లో ఏమేమి ఉన్నాయి, క్లోజ్ అండ్ ఓపెన్, రైట్. అంటే కొన్ని జాబ్స్ క్లోజ్ అయినాయి, కొన్ని ఇంకా ఓపెన్ లో ఉన్నాయి, అంటే ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతుంది, అంటే రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉన్నది. సో దాంట్లో వాడు ఏం డిఫరెన్షియేట్ చేస్తున్నాడు అంటే ఎన్ని జాబ్స్ ఓపెన్ అయినాయి, ఎన్ని జాబ్స్ క్లోజ్యూర్ అయినాయి. సో అది ఆ ఫిల్టరింగ్ కండిషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. సో వేర్ ఇట్ వాస్ హ్యావింగ్ సమ్ ఫిల్టరింగ్ కండిషన్, వేర్ ఇట్ వాస్ ఫిల్టరింగ్ బేస్డ్ అపాన్ ది స్టేటస్ విచ్ ఈస్ ఈక్వల్ టు క్లోజ్డ్. వాళ్ళు ఫిల్టర్ చేస్తున్నారు మొత్తం నెంబర్ ఆఫ్ జాబ్స్, టోటల్ జాబ్స్ ఇన్ని ఉంటే దాంట్లో ఫిల్టర్ అప్లై చేశాడు. ఏంటి, ఆ పర్టికులర్ టేబుల్లో జాబ్ స్టేటస్ అనేది క్లోజ్డ్ ఉంటే ఇవి క్లోజ్డ్ జాబ్స్. సో అలాగే దేనికి సేమ్ ఫిల్టర్ అప్లై చేసి ఉంటాడు వెన్ యూ గో ఫర్ దిస్ వన్. సో దే హ్యావ్ కెప్ట్ సమ్ డాక్స్ ఫార్ములా. సో దానికి ఒక ఫార్ములా రాశాడు, ఓపెన్ జాబ్స్ అంటే. ఓపెన్ జాబ్స్ అంటే ఏంటో చూద్దాం. సో దీంట్లో ఇంకో అంటే ఈ మెజర్ లో ఇంకో మెజర్ యూజ్ చేశాడు. ఇంకో మెజర్ ఏంటి అనేది చూద్దాం. సో ఇంకొక మెజర్ ఏంటి, కౌంట్ ఆఫ్ ఓపెన్ జాబ్స్ అంట. కౌంట్ ఆఫ్ ఓపెన్ జాబ్స్ ఓపెన్ చేస్తే వీడు ఏం చేశాడు, ఫిల్టర్ ఆఫ్ ఓపెన్ పెట్టాడు. సో అంటే ప్రీవియస్ గా క్లోజ్ పెట్టింది, ఇది ఓపెన్ పెట్టాడు. సో ఓపెన్ కి ఒక మెజర్ క్రియేట్ చేశాడు, క్లోజర్ కి ఒక మెజర్ క్రియేట్ చేశాడు. సో రెండింటికి సెపరేట్ మెజర్స్ క్రియేట్ చేశాడు. టోటల్ జాబ్స్ ఇన్ని ఉన్నాయి, దాంట్లో క్లోజర్ జాబ్స్ ఇన్ని ఉన్నాయి, ఓపెన్ జాబ్స్ ఇన్ని ఉన్నాయి. కన్వర్షన్ రేట్ అంటే ఎంత పర్సెంట్ కన్వర్ట్ అవుతుంది, అంటే లైక్ ఓపెన్ కి క్లోజ్ కి ఎంత పర్సెంటేజ్ రీచ్ అవుతున్నాం మనం. సో ఇప్పుడు టోటల్ జాబ్స్ నేను ఓపెన్ చేస్తే ఎన్ని జాబ్స్ క్లోజ్ చేయగలుగుతున్నాం, సో పర్సెంటేజ్ ఆఫ్ క్లోజర్ అన్నట్టు. సో దట్ ఈస్ వాట్ హీ వాస్ ట్రైయింగ్ టు సే, క్లోజర్ జాబ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్. సో నౌ కౌంట్ ఆఫ్ జాబ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అంటే క్లోజర్ జాబ్స్ అంటే ఇప్పుడు నేను 100 జాబ్స్ ఓపెన్ చేశాను అనుకోండి, సో దాంట్లో 80 జాబ్స్ ఫర్నిష్ చేయగలిగాను, క్లోజ్ చేయగలిగాను అంటే నేను 80% అచీవ్ అయినట్టు. 100 లో ఇంకా 20 ఓపెన్ అయింది, అంతే కదా. సో నేను 100 జాబ్స్ ఓపెన్ చేస్తే నేను 80 జాబ్స్ క్లోజ్ చేశాను, అంటే రిమైనింగ్ 20 స్టిల్ ఓపెన్. సో దట్ ఈస్ నోన్ ఎస్ ఎ కన్వర్షన్ రేట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు షో. సో ఇక్కడ సో అలాగే ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే జాబ్స్. సో కౌంట్ ఆఫ్ జాబ్స్ చూడండి. సో కౌంట్ ఆఫ్ జాబ్స్ హి వాస్ ట్రైంగ్ టు షో విత్ స్పెషాలిటీ నేమ్. అంటే స్పెషాలిటీ అంటే డిఫరెంట్ స్పెషాలిటీస్ తగ్గట్టు జాబ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అనేది క్లియర్ గా చూపిస్తున్నాడు. సో వేర్ యూ కెన్ సీ దట్ కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ బై స్పెషాలిటీ. సో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ కిందకి నెంబర్ ఆఫ్ జాబ్స్ వస్తాయి కాబట్టి స్పెషలైజేషన్స్ వైజ్ వాడు జాబ్స్ ఎన్ని అని కౌంట్ చూపిస్తున్నాడు. సో దాంతో పాటు వాడు ఏం చూపిస్తున్నాడు, దాంట్లో క్లోజ్డ్ జాబ్స్ చూపిస్తున్నాడు, ఓపెన్ జాబ్స్ చూపిస్తున్నాడు. ఇవి ఎక్కడ చూపిస్తున్నాడు అంటే హీ వాస్ ట్రైంగ్ టు షో ఇన్ ద టూల్ టిప్. సో వెన్ మీరు హోవర్ చేసిన వెంటనే చూడండి, సో ఇట్ వాస్ ట్రైంగ్ టు షో ఇట్ స్పెషాలిటీ డెర్మటాలజీలో మొత్తం 1125 ఉంటే, క్లోజర్ జాబ్స్ 1009 ఉంటే, ఇంకా ఓపెన్ జాబ్స్ 116 ఉన్నాయి. సో ఎంత పర్సెంటేజ్ క్లోజ్ చేసి అది కూడా చూపించవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు షో ది పర్సెంటేజ్ ఆఫ్ క్లోజర్ ఆల్సో యూ కెన్ షో ఇట్. సో లైక్ వైజ్ మీరు ప్రతి దాంట్లో చూస్తే హీ యూజ్డ్ దిస్ క్లోజర్ వర్సెస్ ఓపెన్ జాబ్స్ బై స్పెషాలిటీ. ఇది ఈ గ్రాఫ్ వేసాడు 100% స్టాక్డ్ లో. సో ఈ గ్రాఫ్ ఏం వేసాడు, జస్ట్ ఎగ్జామిన్. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆబ్వియస్లీ వస్తుంది కదా, యాక్సెస్ వైజ్ స్పెషాలిటీ వేసాడు, క్లోజర్ జాబ్స్ ఎంత, ఓపెన్ జాబ్స్ ఎంత, టూల్ టిప్ లో కెన్ యూ హోవర్ ఇట్, హీ వాస్ ట్రైంగ్ టు షో మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో లైక్ వైజ్ సో మీరు క్లిక్ చేసిన విజువల్ ప్రకారం, సో హీ హాజ్ షోన్ దిస్ టాప్ 10 రిక్రూట్మెంట్ ఎక్కడ ఉన్నది, సో ఎక్కడి నుంచి వస్తుంది. సో అకౌంటింగ్ మేనేజర్ అనే దాంట్లోంచి యూ హ్యావ్ సమ్ అకౌంట్ మేనేజర్ నేమ్. సో అకౌంట్ మేనేజర్ నేమ్ వైజ్ టాప్ 10 రిక్రూటర్స్ వేసాడు. డేట్ మనకు అలాగే తెలుసు, డేట్ అనే టేబుల్ నుంచి లైక్ దీంట్లో ఒక డేట్ ఉంది, సో విచ్ ఇస్ నోన్ ఎస్ జాబ్ డేట్ ఏదైనా ఉంటుంది. సో జాబ్ పోస్టింగ్ డేట్ ని తీసుకున్నాడు. సో స్పెషాలిటీ వైజ్ ఫిల్టర్ చేస్తున్నాడు, రీజియన్ వైజ్ ఫిల్టర్ చేస్తున్నాడు, రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ నేమ్ అంటే అకౌంట్ మేనేజర్. అలాగే ట్రెండ్ చూపిస్తున్నాడు. ట్రెండ్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో ఎలాగ రిక్రూట్మెంట్ అవుతుంది, క్లోజింగ్ ఎలా జరుగుతుంది. సో బాగా డ్రాప్ అయిపోయింది ఏమో జూలై, మళ్ళీ పెరుగుతుంది 90-95% బాగానే జరుగుతుంది రిక్రూట్మెంట్, రైట్. సో దట్ ఈస్ వాట్. అండ్ కన్వర్షన్ రేట్ బై స్టేట్ వైజ్ ఎలా క్లోజ్ అవుతున్నాయి జాబ్స్, ఎన్ని ఓపెన్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్ అయినాయి. సో హీ వాస్ ట్రైంగ్ టు షో దిస్ డాష్బోర్డ్. సో మీరు ప్రతి టేబుల్ మీదకి లైక్ ప్రతి విజువల్ మీదకి వెళ్ళి దాని క్యాలిక్యులేషన్ ఏంటనేది ఓపెన్ చేసి చూడాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ టైంకి మనం ఆ లెవెల్కి వచ్చేయాలి. సో అంటే మనం ఆల్రెడీ మెజర్ అనేది క్రియేట్ చూస్తున్నాం కాబట్టి ఆ మెజర్ లో ఏం ఫార్ములా రాశారు దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటాం తెలియాలి. ఇప్పుడు ఇది మెజర్ లో ఇంకో మెజర్ యూజ్ చేశాడు, ఇలా బ్లూ కలర్ లో ఉంది అనుకోండి, ఈ కలర్ లో ఉంది అంటే ఇంకో మెజర్మెంట్. సో మీకు గుర్తుపట్టాలనుకోండి, జస్ట్ దీన్ని కాపీ చేసుకుని మీరు ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, ఆ మెజర్ వచ్చేస్తుంది, చూసారా. సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు ఫైండ్ ఇట్ మాట.
అంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి అని నేను చూపించాను. అంటే దీంట్లో ఒక మెజర్లో ఇంకో మెజర్ యూజ్ చేస్తాను. సో మెజర్ యూజ్ చేసినప్పుడు మీకు అండర్స్టాండ్ అవ్వాల్సింది ఏంటంటే అది ఒక సియాన్ కలర్ లో చూపిస్తుంది. ఆ సియాన్ కలర్ లాంటి దాంట్లో చూపించింది అంటే సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ అ మెజర్ ఇన్సైడ్ ఇంకో మెజర్. ఆ మెజర్ నేమ్ ఇక్కడ టైప్ చేస్తే దాని మెజర్ బయటపడుతుంది, మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. దాని యొక్క ఫార్ములా చూడొచ్చు. అంటే నెస్టెడ్ మెజర్స్ అంటే ఒక మెజర్ లో ఇంకో మెజర్ కూడా యూజ్ చేయొచ్చు అనేది మనకి ఐడియా వస్తుంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్, సో అలాగే హీ వాజ్ ఫాలోయింగ్ అనదర్ ట్యాబ్ కూడా చేశాడు. దీంట్లో కూడా డిఫరెంట్ చూపించాడు. జాబ్ ట్రెండ్ అంట, జాబ్స్ ట్రెండ్ ఎలా పోస్ట్ అయిన జాబ్స్ లో జాబ్ పోస్టింగ్ వైజ్ టోటల్ జాబ్స్, కౌంట్ ఆఫ్ క్లోజర్ జాబ్స్ పక్కన వేసి కంపేర్ చేసుకుంటున్నాడు. ఓకే, అలాగే రీజియన్ వైజ్ చూపిస్తున్నాడు, అలాగే స్పెషలైజేషన్ వైజ్ ట్రెండ్ చూపిస్తున్నాడు. దీనికి దానికి చూస్తే కామన్ ఫిల్టర్స్ ఇవన్నీ, అంటే సింక్ చేయొచ్చు. అంటే ఫస్ట్ పేజ్ లో టిక్ చేస్తే సెకండ్ పేజ్ లో కూడా ఇవన్నీ కూడా కామన్ ఫిల్టర్స్, స్లైసర్స్, కామన్ స్లైసర్స్ మెయింటైన్ చేసినాడు. ఓకే, సో థర్డ్ పేజ్ లోకి వచ్చేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంటే జాబ్ ఐడి, జాబ్ పోస్టింగ్ డేట్, ఏ స్పెషలైజేషన్, ఏ నేమ్. అందుకే మీరు చూస్తే ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసిన వెంటనే దీని మీద రైట్ క్లిక్ చేస్తే చూడండి డ్రిల్ త్రూ ఉంది. సో టు డీటెయిల్ పేజ్ అంటే డ్రిల్ త్రూ రిపోర్ట్ తయారు చేశారనమాట. ఏ పేజ్ కి? ఈ పేజ్ కి. అంటే ఈ పేజ్ లో ఖచ్చితంగా డ్రిల్ త్రూ ఫిల్టర్స్ వేసి ఉంటాడు. ఏమేమి వేసాడు చూద్దాం. సో డ్రిల్ త్రూ ఫిల్టర్ చూసారా ఎన్ని వేసాడు? స్టేటస్ వైజ్, స్పెషాలిటీ వైజ్, జాబ్ ఐడి వైజ్, సో ఎన్ని వైజే వేసాడు. సో అందుకే మీరు ఏది క్లిక్ చేసినా కూడా దాని మీద ఫ్రంట్ పేజ్ లో ఏది క్లిక్ చేసినా కూడా యూ విల్ గెట్ ఏ డ్రిల్ త్రూ ఆప్షన్. సో మీరు దేని మీద క్లిక్ చేస్తే అది ఏం చూపిస్తుంది అంటే డ్రిల్ త్రూ ఆప్షన్ చూపిస్తుంది. సో చూసారా, డ్రిల్ త్రూ డీటెయిల్ పేజ్. మీరు ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా డ్రిల్ త్రూ ఆప్షన్ చూపించేటట్టు చేశాడు వాడు. అంటే రేపొద్దున క్లయింట్ ఏదైనా దీని గురించి అండర్స్టాండ్ చేసుకోవాలి డీటెయిల్ గా అనుకుంటే హీ కెన్ గో ఇన్ టు డీటెయిల్ పేజ్. సో దానికోసం ఒక డీటెయిల్ గా లైక్ టేబుల్ తీసుకున్నాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ప్లేస్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ అంటారా, ఇవి ఏది హోవర్ చేస్తే టూల్ టిప్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్న రిపోర్ట్ టూల్ టిప్ ఇది. అంటే మీరు హోవర్ చేసిన వెంటనే ఏం కనిపించాలి అనేది రిపోర్ట్ టూల్ టిప్ ని అబ్జర్వ్ చేశాడు దీంట్లో. సో 3 టూల్ టిప్స్ ని తయారు చేశాడు ఇక్కడ. సో ఒక టూల్ టిప్ లో ఏమో క్లోజ్డ్ జాబ్స్ బై స్పెషాలిటీ చూపిస్తున్నాడు, ఒకటి దాంట్లో ఏమో క్లోజ్డ్ జాబ్స్ బై స్పెషాలిటీ ఈ విధంగా చూపిస్తున్నాడు, ఇంకో దాంట్లో ఈ విధంగా చూపిస్తున్నాడు. సో 3 different ways of presenting it. Same thing, it was trying to present in 3 different ways. సో ఇక్కడ చూసారంటే, సో నేను హోవర్ చేసే దాన్ని బట్టి గ్రాఫ్, లైక్ నేను హోవర్ చేసిన దాన్ని బట్టి లైక్ ఏ టైప్ ఆఫ్ చార్ట్ కి ఏది రిఫర్ చేయాలి అనేది ఎక్కడ కాన్ఫిగర్ చేసి ఉంటాడు వీడు. సో ఇక్కడికి వెళ్ళి టూల్ టిప్స్ అనే దాంట్లో కాన్ఫిగర్ చేసి ఉంటాడు. లెట్ మీ సీ టూల్ టిప్. ఎస్, టూల్ టిప్ అనే ఆప్షన్ లో ఇక్కడ ఖచ్చితంగా పేజ్ రిఫర్ చేసి ఉంటాడు. సో ఇక్కడ పేజ్ ఆటో పెట్టాడు. సో ఆటోమేటిక్ గా ట్రైంగ్ టు షో మీ దిస్ పేజ్, అన్నిటిలోనే అదే చూపిస్తుంది. సో ఈ పేజ్ అంతటికి ఒకటే టూల్ టిప్ సెట్ చేశాడు. సో వాట్ హీ డిడ్ ఇట్స్ లెట్స్ సీ. సో టూల్ టిప్ ఇస్ ద టూల్ టిప్. సో డైరెక్ట్ గా ఏం చేశాడు, హోవర్ చేసిన వెంటనే టూల్ టిప్ వచ్చేటట్టు చేశాడు. సో హోవర్ చేసినప్పుడు టూల్ టిప్ he has not referred it here, but how it can you see this? Let's see. He converted this is a tool tip convert చేశాడు, ఖచ్చితంగా ఇక్కడ వాడు ఉంటాడు. Let's see. So where he has used this tool tip 2, tool tip 3. So let's go into trend కూడా వెళ్దాం ఒకసారి. So let's check it. Yeah. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూస్తే సో he was trying to use the tool tip 3. ఇక్కడ టూల్ టిప్ 3 యూజ్ చేశాడు. అంటే మీరు ఇక్కడికి వెళ్తే యూ కెన్ క్లియర్లీ సీ దట్ టూల్ టిప్స్ లో ఖచ్చితంగా పేజ్ ని రిఫర్ చేసి ఉంటాడు. ఇదిగోండి. సో హీ హాజ్ యూజ్డ్ దిస్ టూల్ టిప్ 3. సో ఇక్కడ హోవర్ చేసినప్పుడు కూడా, సో ఇక్కడ హోవర్ చేసినప్పుడు వస్తుంది టూల్ టిప్, ఇక్కడ హోవర్ చేసినప్పుడు పై చార్ట్ చూపిస్తున్నాడు, టూల్ టిప్ 2 చూపిస్తుంటాడు ఇక్కడ. సో లెట్స్ సీ టూల్ టిప్ 2 యూజ్ చేసాడా లేదా అని.
ఇక్కడ చూడండి టూల్ టిప్ 2 యూస్ చేసి. సో దట్ ఈస్ వాట్ హీ క్రియేటెడ్ సమ్ కస్టమైజ్డ్ టూల్ టిప్స్ ని కస్టమైజ్ చేసుకున్నాడు. సో ఈ యూజ్డ్ దిస్ టూల్ టిప్ అండ్ ఈ టూల్ టిప్స్ మనం చేయడం వచ్చు కదా, డైరెక్ట్ గా మనం పేజ్ టూల్ టిప్ గా మార్చుకుని దాంట్లోనే ఏమేమి డ్రాగ్ చేశాడు. సో క్లోజ్డ్ జాబ్స్, కౌంట్ ఆఫ్ క్లోజ్డ్ జాబ్స్, ఇట్స్ ఎ వెరీ ఈజీ రిపోర్ట్. ఇది చూడగానే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో అంటే ఫస్ట్ మనం రిపోర్ట్ లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి సెట్టింగ్స్ చేశారు అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏదైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు సో వెతుక్కోవాలి ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫార్ములాస్ రాశారు. సో చూడండి, సో హీ హాజ్ రిటర్న్ సమ్ ఫార్ములాస్. ఆ మెజర్స్ చూడండి, ఆ మెజర్స్ ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కలర్ లో ఉంది, పర్పుల్ కలర్ లో. సో ఇదంటే ఖచ్చితంగా ఇంకో మెజర్. సో కౌంట్ ఆఫ్ క్లోజ్డ్ జాబ్స్ అంట. సో ఈ కౌంట్ ఆఫ్ క్లోజ్డ్ జాబ్స్ ఇక్కడే ఉంది, కనిపిస్తుంది కదా. సో దానికి వెళ్తే సో దాంట్లో లాజిక్ రాసి ఉంటాడు. సో మొత్తం జాబ్స్ లోనే క్లోజ్డ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయని. అలాగే ఇక్కడ కౌంట్ ఆఫ్ ఓపెన్ జాబ్స్, మొత్తం జాబ్స్ లో ఓపెన్ ఎన్ని ఉన్నాయని. సో అలాగే డెల్ జాబ్స్ అని రాశాడు, డెల్ ఓపెన్ జాబ్స్ అని రాశాడు. హీ హాజ్ నాట్ రిటర్న్ ఎనీ ఫార్ములా, అంటే ఇది డమ్మీ మేజర్, వేస్ట్. సో అలాగే క్లోజ్డ్ జాబ్స్ నెంబర్ క్లియర్ గా చూడాలంటే ఇలా రాశాడు కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అయితే ఇది చూపించు, లేకపోతే 0 చూపించు. సో అలాగే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేశాడు చూడండి. పర్సంటేజ్ కి సో ఇంటూ 0.1 చేశాడు, పర్సంటేజ్ కౌంట్ ఆఫ్ క్లోజ్డ్ జాబ్స్ ఇంటూ 1. అదే పర్సంటేజ్ ఆఫ్ ఓపెన్ కూడా ఇంటూ 0.1 చేశాడు. సో రేషియో చూడండి. సో కౌంట్ ఆఫ్ క్లోజ్డ్ జాబ్స్ బై కౌంట్ ఆఫ్ జాబ్ ఐడీస్, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అన్నమాట. ఓకే, సో అలాగే మీరు చూస్తే సో దేర్ ఆర్ సమ్ ఫార్ములాస్ విచ్ దే ఆర్ యూజ్డ్ ఇట్. అలాగే టైటిల్ అనేది యూజ్ చేశాడు. సో సైడ్ టైటిల్ అనేది ఒక మెజర్ రాశాడు, సమ్మరీ డాష్బోర్డ్ అని, అండ్ మేబీ హీ యూజ్డ్ ఇట్ హియర్. సో చూసారా, దీన్ని క్లిక్ చేస్తే సో టైటిల్ డీటెయిల్స్ అని ఇంకొక మెజర్ తీసాడు, డీటెయిల్స్ పేజ్ అని. సో ట్రెండ్ లైన్ టైటిల్, సో ట్రెండ్ లైన్ కి ఒక టైటిల్ రాశాడు. సో దానికి కూడా టైటిల్ ట్రెండ్. సో వేర్ హీ క్రియేటెడ్ ఏ టైటిల్ ట్రెండ్ డాష్బోర్డ్. ఇదిగోండి, దీనికి యూజ్ చేసి ఉంటాడు, చూసారా ఆ విధంగా. సో అలాగే డీటెయిల్స్ పేజ్ లో కోసం ఇంకొకటి యూజ్ చేసి ఉంటాడు, డీటెయిల్స్ పేజ్ అని. సో ఈ యూజ్ దిస్ మేనర్, ఈ విధంగా యూజ్ చేశాడు. ఒక కార్డ్ యూజ్ చేసుకున్నాడు, దానికి ఆ కార్డ్ లో ఇది ప్లేస్ చేశాడు, సో దట్ కార్డ్ లాగా నీట్ గా ఉంటుంది అని. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువల్స్ యూజ్ చేశాడు, ఎలా రిప్రజెంట్ చేశాడు, ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అబ్జర్వ్. ఓకే, అలాగే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విజువలైజేషన్స్, డేటాని తీసుకురావడమే కదా. ఆ డేటాని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడని నేను క్లియర్ గా చెప్తున్నాను. సో డేటా హీ బ్రాట్ ఇట్ ఈస్ దీస్ ఆర్ ద షీట్స్, 1, 2, 3, 4 అండ్ 5 షీట్స్. ఈ 5 షీట్స్ నుంచి తీసుకొచ్చి ఆ రిపోర్ట్ అయితే చేశాడు. సో మీకు క్లియర్ గా ఇక్కడ 5 షీట్స్ కి సంబంధించిన టేబుల్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి చూడండి. సో వేర్ యూ కెన్ సీ 1, 2, 3, 4, 5 షీట్స్ ఆఫ్ డేటా, రైట్. సో 5 షీట్స్ ఆఫ్ డేటా, 5 షీట్స్ ఆఫ్ టేబుల్స్ గా వచ్చినాయి వేర్ యూ ఆర్ యూజింగ్. అండ్ దీని మధ్యలో రిలేషన్షిప్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సో వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ బిట్వీన్ దీస్ షీట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మనం దానికి మధ్యలో ఏమేమి రిలేషన్షిప్స్ ఉన్నాయని. సో ఆ డేటా మోడల్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే, సో ఈ 5 షీట్స్ కి సో జాబ్ క్లోజర్ నుంచి దేర్ ఇస్ ఏ లైక్ అకౌంట్ మేనేజర్ ఐడికి, స్పెషలిస్ట్ ఐడికి, స్టేట్ ఐడికి, అలాగే ఇక్కడ సేల్స్ ఐడికి, సేల్స్ కన్సల్టెంట్ ఐడి. సో ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ అండ్ దీన్నే మనం ఏమంటాం అంటే స్టార్ స్కీమ్ అనొచ్చు. ఎందుకంటే దీస్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్, రైట్. సో దీస్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఏ సెంట్రలైజ్డ్ టేబుల్ విచ్ కంటైన్స్ ఆల్ దీస్ కీస్. దానికి సంబంధించిన అన్ని కీస్ సెంటర్ లో ఉన్న జాబ్ అండ్ క్లోజర్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నాయి. దెర్ ఇస్ నో ఇండైరెక్ట్ రిలేషన్షిప్. అన్ని కూడా డైరెక్ట్ గా ఈ టేబుల్ తోటే కనెక్ట్ అవుతున్నాయి. ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి ఒక కనెక్షనే ఉన్నది, దాని మధ్యలో ఇంకొక ఇంటర్మీడియట్ కనెక్షన్స్ ఏమీ లేవు. దేర్ ఇస్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ కనెక్షన్ ఫ్రమ్ వన్ టేబుల్ టు అనదర్ టేబుల్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ ఎస్ అ స్టార్ స్కీమా. సో స్టార్ స్కీమా అంటే మనకి డైరెక్ట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అనుకోండి టేబుల్స్ తోటి. సో వేర్ యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద టేబుల్స్ అండ్ ఫిల్టర్ ద డేటా వెరీ స్మూత్లీ. సో ఇట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. సో దానివల్లే మనకి ఇక్కడ ఒక దాన్ని క్లిక్ చేసినా ఇంకోటి ఫిల్టర్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, ఇంటరాక్షన్ వస్తుంది. దట్ ఈస్ వేర్ యూ కెన్ క్యారీ అవుట్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ది చార్ట్స్. సో ఇంటరాక్షన్ ఎందుకు వస్తుంది అంటే when you have that interactivity between the charts only if you have a good relationship between the tables. So that is what we need to understand. క్లియర్. సో ఇలాగ మనం చెక్ చేసుకుని
మన ఇచ్చిన రిపోర్ట్ మనం రిప్లికేట్ చేయగలుగుతున్నామా, లేకపోతే వచ్చిన దాంట్లో ఏదైనా చిన్న చేంజ్ చేయమంటే చేయగలుగుతున్నామా? అంటే చేంజ్ చెయ్యాలి, ఏదైనా చూడాలి, రిప్లికేట్ చెయ్యాలి అన్న ఫస్ట్ మనకి ఆ రిపోర్ట్ లో ఏమేమి యూజ్ చేశారు, ఏమేమి మెజర్స్ యూజ్ చేశారు, ఏమి అడిగారు క్యాలిక్యులేషన్స్, ఏం చూపించమన్నారు, సో అది ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. సో లైక్ ఎనీ డాష్ బోర్డ్, వెన్ యువర్ రిపోర్ట్, ఎనీ రిపోర్ట్, ఇఫ్ యూ ఓపెన్ ఇట్, ఫస్ట్ అది డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ డొమైన్ నుంచి వచ్చింది, ఏమేమి క్యాలిక్యులేషన్స్ యూజ్ చేశారు, ఏమేమి విజువల్స్ యూజ్ చేశారు రిప్రజెంట్ చేయడానికి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు గో త్రూ ఇట్. సో దట్ ఈస్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్. Okay, so that is very very much important, and you need to go through each and everything, and you need to see what is there inside it, and ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ విజువల్ యూజ్ చేశారు, దాంట్లో ఏమి యూజ్ చేశారు, దాంట్లో ఏ టేబుల్ నుంచి వచ్చింది, దాంట్లో ఉన్న మెజర్ లో ఉన్న ఫార్ములా ఏంటి. సో యూ నీడ్ టు గో త్రూ దట్. సో ఇన్ సచ్ ఏ వే మీరు గో త్రూ ఐటమ్ స్టార్ట్ చేశారు అంటే నేను ఇచ్చిన ఇవన్నీ కూడా మీకు రియల్ టైమ్ ఎక్స్ప్లోజర్ వచ్చేస్తుంది. సో రేపు పొద్దున్న రియల్ గా మీకు ఒక ఎవరైనా ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చినా కూడా మీరు ఆ విధంగా చెక్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తారు. Got it? So that is what just want to walk through. So నేను ఇది ఆల్రెడీ షేర్ చేసి ఉన్నాను సాటర్డే. సో మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద సేమ్ థింగ్, ఇట్స్ ఆల్రెడీ ఇట్స్ వెరీ గుడ్. ఆ ఆలోచన చాలా మంచిది, ఎందుకంటే దీన్నే మళ్ళీ రిప్లికేట్ చేసినా కూడా యూ విల్ ట్రై టు రైట్ సంథింగ్ అండ్ యూ విల్ ట్రై టు డూ సంథింగ్. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ థింగ్స్. ప్రాక్టీస్ వైజ్ కూడా పనికొస్తుంది. Okay, so that is what I want to show you this once and talk about this data which I have given. Okay, let's jump into our whole thing which is known as our DAX formulas. Right, let's go into that. So